టన్నెల్ మూవీ ఇది కొత్త కథ ఏమి కాదు, తెలియని కథ అంతకంటే కాదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఎక్సైట్మెంట్ ఇచ్చే స్టోరీ కూడా ఏం కాదు. కథ రొటీన్. హీరో హీరోయిన్ ప్రేమలో ఉండడం, హీరోయిన్ వద్దు అంటే వినకుండా హీరో చేపల వేటకి వెళ్ళడం, అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ బోర్డర్ దాటడం, పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం, జైల్లో రొటీన్గా ఒక బ్యాగ్స్తో గొడవ పెట్టుకోవడం, హీరో వాళ్ళని కొట్టడం, మధ్యలో ఇండియాని హైలైట్ చేస్తూ కొన్ని హీరో చేత చేపించడం, చివరికి హీరో ఇండియా తిరిగి రావడం. ఇన్ని మైనస్ పాయింట్లు ఉన్న ఈ సినిమాలో ఇవేం కనిపించకుండా మాయ చేసింది ఎవరు? ఇద్దరు. సాయి పల్లవి సత్యాగా తన కళ్ళతోనే ప్రేమను చూపిస్తుంది, తన హావాభావాలతోనే బాధని ఫీల్ చేస్తుంది. హీరో దూరం అవుతున్నప్పుడు తను పడే బాధ, హీరో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తను పొందే ఆనందం, ప్రేమలో ఉన్న మధురానుభూతి, ఇవన్నీ మనకే జరుగుతున్నట్టు ఫీల్ అయ్యేలా చేసింది. ఈ సినిమాలో సాయి పల్లవి లేకపోతే స్టోరీ 1% కూడా నిలబడేది కాదు. అంతటా తనతో పాటు మనని కూడా తన బాధను ఫీల్ అయ్యేలా చేసింది. సరిగ్గా ఇక్కడే మ్యాజిక్ వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. దేవిశ్రీ ప్రసాద్ మూవీకి హైలైట్ అని చెప్పాలి. మూవీ స్టార్టింగ్ నుంచే తన మ్యూజిక్తో మనని కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఇంట్రో క్రెడిట్ నుంచే అనుభూతిని సెట్ చేసి తన ప్రపంచంలోకి లాక్కెళ్తాడు. మూవీలో సాయి పల్లవి బాధపడుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్తో వచ్చే మ్యూజిక్ మనని కూడా ఆ బాధని, తన పెయిన్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. మనకు తెలియకుండానే మనం మూవీకి వాళ్ళ ప్రేమకి కనెక్ట్ అయిపోతాం. అంత అద్భుతంగా మ్యూజిక్ పనిచేసింది. సో సాయి పల్లవి తెర ముందు కనిపిస్తూ అద్భుతం చేస్తే దేవిశ్రీ తెర వెనక నుండి మాయ చేశాడు. సాంగ్స్ చాలా బాగుంటాయి. నా చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ మేజర్ ప్లస్ పాయింట్. ఇద్దరి మధ్య ఎమోషన్ చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి. లవ్లో ఉండే పెయిన్ మనం కూడా ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఈ మధ్య లవ్ స్టోరీస్ వచ్చిన మనసును తాకేవి చాలా తక్కువ. కాబట్టి మీ లవర్తో కలిసి సినిమా చూసి ఒక మంచి ఫీలింగ్తో బయటికి రావచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. చివరికి ఒక మాట, ఇలాంటి కథ తెలుగు వారికి బాగానే వర్కౌట్ అవుతుంది. కానీ పాన్ ఇండియా రేంజ్లో రీల్ చేయడం ఎందుకో నాకైతే అర్థం కాలేదు. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి.